వచ్చేసింది. ఇంకేం కావాలి? హాలిడేస్ కదా, సో ఫుల్ జాలీడేస్ అన్నమాట. హ్యాపీగా లాంగ్ వీకెండ్ కాబట్టి అలా వేరే ఊర్లకి వెళ్ళరండి. ఇక వీకెండ్ అంటే మామూలుగా ఓటీటీ హంగామే కదా. సో ఈ వీక్ ఏం సినిమాలు సిరీస్లు కొత్తగా రిలీజ్ అయ్యాయో తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి. సో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది అఖిల్ బాబు ఏజెంట్ సినిమా గురించి. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది ఈ సినిమా. వచ్చింది తెలీదు, పోయింది కూడా తెలీదు. అఖిల్ తన బాడీ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం గట్టిగా కష్టపడినా ఉపయోగం లేకుండా పోయింది. మమ్ముట్టి ఉన్నా కూడా పెద్ద ఉపయోగం లేదు, స్టోరీలో దమ్ము లేదు. కాబట్టి ఇక ఇంతకాలం తరువాత ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక నెక్స్ట్ అభిషేక్ బచ్చన్ బీ హ్యాపీ. రెమో డిసోజా దర్శకత్వంలో తెరకెక్కిన బీ హ్యాపీ హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో నిండిన కథ. ఈ చిత్రం శివ్ అనే మొండిగా ఉండే సింగిల్ తండ్రి అతని కుమార్తె ధారా మధ్య అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ధారా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన డాన్స్ రియాలిటీ షోలో పాల్గొనేందుకు అవకాశం పొందినప్పుడు శివ్ మొదట ఈ విషయాన్ని అంగీకరించడానికి ఇష్టం పడ్డాడు. కానీ కూతురి కలలను అర్థం చేసుకున్న తరువాత ఆమెను ప్రోత్సహించేందుకు తనదైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. తండ్రి కూతుళ్ళు ఒకరినొకరు దగ్గరగా చేరుకునే ఈ మధురమైన ప్రయాణంలో ఆకస్మికంగా ఎదురయ్యే సవాళ్లు, పోటీ ప్రపంచంలోని ఒత్తిళ్లు వారి బంధాన్ని పరీక్షించాయి. అయితే ధారాకు శివ్ అండగా నిలబడతాడా? తండ్రి ప్రేమ అనుభవం కలిసినప్పుడు ధారా తన కలలను నిజం చేసుకుంటుందా? కుటుంబ సమేతంగా చూడదగిన హృదయాన్ని హత్తుకునే చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. ఇక తరువాత ఆచారి బా కథ జైష్ణవిబెన్ అనే స్వతంత్ర మహిళ చుట్టూ తిరుగుతుంది. జీవితంలో ఎన్నో సంవత్సరాలు తన కుటుంబాన్ని ఆదరిస్తూ గడిపిన ఆమె వృద్ధాప్యంలో ఒంటరైపోతుంది. ఒక దశాబ్దం తరువాత ఆమె కుమారుడు ముంబైకి ఆహ్వానించగా ఆమె హృదయం ఆనందంతో నిండిపోతుంది. అయితే అక్కడకు చేరుకున్న తరువాత తన అవసరం కేవలం పెంపుడు కుక్క జెన్నీని చూసుకునేందుకు మాత్రమే ఉందని తెలుసుకుంటుంది. తొలుత జెన్నీని అసహించుకున్న ఆమె అనూహ్యంగా దానితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ క్రమంలో ఆమె స్వయంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడి అనూహ్యమైన గుర్తింపు పొందుతుంది. ఈ చిత్రం ఒంటరితనం, జీవితం పట్ల మళ్ళీ కొత్త దృక్పథాన్ని పొందడం మరియు కుటుంబ సంబంధాల్లో పలకరించని ప్రేమ బంధాలను సున్నితంగా ఆవిష్కరిస్తుంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాలే కాక ఇంకా చాలా సిరీస్లు, రియాలిటీ షోస్ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రెడీగా ఉన్నాయి. అవేంటో కూడా చూసేయండి. సో ఈ వీకెండ్ ఈ మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.